హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న నర్సరీ వీడియో పెట్టాను కదా, ఇందులో కొన్ని మొక్కలు కొన్నాము. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్. ఇది ఎలా పాటింగ్ చేయాలో చూపిస్తాను. కొత్త పాట్స్ తెచ్చాము. మనం రెడ్ సాయిల్ తీసుకోవాలండి. ఇది నేను నర్సరీలోనే ఒక బ్యాగ్ తెచ్చాను. రెడ్ సాయిల్ తీసుకొని నర్సరీలోనే దొరుకుతుందండి సాయిల్ కూడా. అదంతా నీట్గా వేసుకొని కొంచెం గడ్డలుగా ఉన్నటువన్నీ కొంచెం పలగొట్టేసుకొని కొంచెం మనం నీట్గా పాటింగ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. అలాగే వాళ్ళ దగ్గర కూడా కోకోపీట్ దొరుకుతుంది, లేదా ఆన్లైన్లో అయినా మనం కోకోపీట్ ఆర్డర్ చేసుకోవచ్చు. పాట్స్ కొన్నానండి, బ్లాక్ ఇవి. మంచి పెడుతున్నాం కాబట్టి కొంచెం మంచి స్టాండర్డ్గా తీసుకున్నాను. ఇది 250 అనుకుంటా. ఇండోర్ కాబట్టి కొంచెం మంచిగా తీసుకున్నాను. కింద అంతా రాళ్ళు ఇట్లా పెట్టేసేయాలి. దాని డ్రైనేజ్ దగ్గర కూడా ఒక రాయి పెట్టేసేయాలి. ఇండోర్ కాబట్టి నేను కొంచెం నీట్గా పెట్టేసుకుంటున్నా. అక్కడ మట్టి తీసుకుంటే చాలా బాగా వస్తాయి, అందుకే నేను అక్కడ నర్సరీలో తీసుకున్నాను. తర్వాత వాళ్ళ కోకోపీట్ కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను నేను. ఒక 50% కోకోపీట్ కలిపేసేయాలి దీంట్లో. తర్వాత వాళ్ళ దగ్గరే వర్మీ కంపోస్ట్ అండి తీసుకున్నాను. ఇది కూడా హాఫ్ ప్యాకెట్ అంతా కలిపేస్తున్నాను, హాఫ్ ప్యాకెట్. తర్వాత ఒక నెలకు 15 డేస్కి ఒక గుప్పడు అంతా వర్మీ కంపోస్ట్ మనం తొట్టిల్లో వేసుకోవచ్చు. అదంతా మంచిగా ఈవెన్గా మిక్స్ చేసేయాలి. ఇంట్లో నీమ్ కేక్ అని దొరుకుతుందండి, నీమ్ పౌడర్. దాన్ని కూడా కలిపిస్తే బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్ లేకుండే. ప్లాంట్స్కి ఏవి చీడలు పురుగులు ఏవి పట్టకుండా బాగుంటుంది నీమ్ కేక్ కలపడం వల్ల. ఆయిల్ తెచ్చి స్ప్రే చేయాలండి. ఆయిల్ పెట్టాను, వస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి పెట్టేస్తాను, స్ప్రే పెట్టేస్తాను. డైల్యూట్ చేసి అంతా చక్కగా మిక్స్ చేసుకున్నాక పాట్ తీసుకొని లేయర్ కొంచెం వేసేయాలి మట్టి పాట్ మిక్స్. కొంచెం వేస్తే చాలు. అంటే మనం చెట్టుని బట్టి లెంత్ని చూసి వేసుకోవాలి. ఇది రబ్బర్ చెట్టు అంటారండి, ఇండోర్ ప్లాంట్. దీని ఆకులు కూడా చాలా షైనీగా మంచిగా ఉంటాయి. అసలు ఏదో ప్లాస్టిక్ చెట్టు ఉన్నట్లు ఉంటుంది. దీన్ని రబ్బర్ చెట్టు అంటారు నాకు తెలిసిన వరకు. ఇంకా వేరే ఏమన్నా అంటే దీని పేరు
నాకు కామెంట్ చేయండి. ఇదంతా ఒకవేళ టైట్‌గా ఉంటే ఇదంతా ట్యాప్ చేసి ఈజీగా బయటకొచ్చేస్తుంది. ఇలా మిడిల్‌లో చూసుకొని మనం కరెక్ట్‌గా మిడిల్‌లో ఉందో లేదో ఒకసారి అబ్జర్వ్ చేసి మిగతాదంతా కవర్ చేసేయాలి పాట్ సాయిల్‌తో. ఇదంతా నీట్‌గా ఈవెన్‌గా పెట్టేసుకోవాలి. ఇండోర్ ప్లాంట్ కాబట్టి కొంచెం చూడడానికి అందంగా ఉండాలి కాబట్టి నీట్‌గా పెట్టేసుకోవాలి. కొంచెం అట్లా ఒత్తేయాలి. మరీ గట్టిగా కాకుండా ఒత్తి పెట్టేసేయాలి. ఈ రబ్బరీ చెట్లు బెనిఫిట్స్ కూడా ఇక్కడ పెడతాను. చూడండి. తర్వాత నెక్స్ట్ ఇంకో చెట్టు నాటి చూపిస్తాను. సేమ్ కింద కొన్ని రాళ్ళేసుకొని డ్రైనేజ్ హోల్ ఉంటుంది కదా, దానికి కూడా ఒక రాయి పెట్టేసేయాలి. ఈ చెట్టుని షెఫ్లరా అంటారండి. ఈ చెట్టు నేమ్. ఇది కూడా ఇండోర్ ప్లాంట్. ఈ షెఫ్లరా ప్లాంట్ని ఇంకో పేరు అంబ్రెల్లా ప్లాంట్ కూడా అంటాం. ఇది కూడా చాలా బాగుంటుంది ఇండోర్ ప్లాంట్. దీని లీవ్స్ కూడా సేమ్ అంబ్రెల్లా టైప్లో ఉంటాయి కాబట్టి దీన్ని కూడా అంబ్రెల్లా ప్లాంట్ అంటారు. చూడడానికి ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంట్లోనే పెట్టుకోవచ్చు. అంటే కొంచెం లైటింగ్ పడే దగ్గర పెట్టుకోవాలి. ఈ షెఫ్లరా ప్లాంట్ బెనిఫిట్స్ కూడా ఈ చెట్టు నాటిలోపే చూసేద్దరు. మరి ఒత్తి పెట్టకూడదు సాయిల్ని. అంతా పెట్టేసాక పైన ఇలా ప్రెస్ చేయాలి. ఈ షెఫ్లరా ప్లాంట్ బెనిఫిట్స్ కూడా చూసేయండి. నెక్స్ట్ ప్లాంట్ అండి. మొత్తం మనం చెప్పినట్లుగా సాయిల్ వేసేసుకొని, ఇది పీస్ లిల్లీ ఉంది. పీస్ లిల్లీని కూడా మనం ఇండోర్ ప్లాంట్గా పెట్టేసుకోవాలి. ఇది బెడ్రూమ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ ప్లాంట్స్ అన్నీ ఒక 1 అవర్ అలా వీక్లీ వన్స్ అట్లా ఎండలో పెట్టేస్తే, అంటే మరి ఎండ అంటే బాగా ఎండ ఉండేటప్పుడు కాదు, మార్నింగ్ ఎండలో పెట్టేసేయాలి. ఇది ఒక ప్లాంట్. దీని బెనిఫిట్స్ కూడా చూసేయండి. దీనికి కొంచెం ఎక్కువ కోకోపీట్ వేసి పెట్టేస్తే ఇండోర్ ప్లాంట్ కాబట్టి మనం 2 డేస్కి ఒకసారి వాటర్ అలా వేయాలి. దాని బెనిఫిట్స్ కూడా చూసేయండి. నెక్స్ట్ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ అండి. కిందంతా స్టోన్స్ వేసేసుకోవాలి డ్రైనేజ్ హోల్ దగ్గర. దీనికి కొంచెం కోకోపీట్ కొంచెం ఎక్కువ కలుపుతున్నాను. ఇవన్నీ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ప్లాంట్స్. దీని సరస్వతి చెట్టు అంటారు ప్లాంట్. ఈ వాటర్లో కూడా మనం మనీ ప్లాంట్ ఎలా పెంచుకుంటామో అలా కూడా పెంచుకోవచ్చు దాన్ని.
ఈ సరస్వతి చెట్టు అని చెప్పాను కదా, అదే వాటర్లో కూడా సేమ్ మనీ ప్లాంట్ లాగా పెరుగుతుంది. వాటర్లో పెట్టేస్తే మంచి రూట్స్. ఇవన్నీ ఇంకా న్యూ ప్లాంట్స్, ఇవన్నీ పాటింగ్ చేయాలి.